అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్లో గోబీ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్ ఫర్ వింటర్ సీజన్ అనమాట. వర్షాకాలంలో కానీ లేదా ఈ చలికాలంలో కానీ సాయంత్రం పూట అలా బయటికి వెళ్ళి రోడ్ సైడ్ ఉండే వేడి వేడి గోబీ ఫ్రైడ్ రైస్ తినాలని మీలో ఎంతమంది కనిపిస్తుంది? ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో 90% ఎస్ మాకు కూడా అని అనిపిస్తుంది కదా. బట్ బయటికి వెళ్ళే పని లేకుండా అదే రుచితో హైజీనిక్గా ఇంట్లోనే ఈ గోబీ రైస్ని తయారు చేసుకోవచ్చు. ఫ్యామిలీతో టైంని స్పెండ్ చేయొచ్చు. లేదా ఏదైనా కిటీ పార్టీస్కి కానీ ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి చిన్న చిన్న పార్టీస్కి స్పెషల్గా స్ట్రీట్ స్టైల్లో వెరైటీ చేయాలి అంటే ఈ గోబీ ఫ్రైడ్ రైస్ని ట్రై చేయొచ్చు. మరిక అసలు ఆలస్యం చేయకుండా చాలా సింపుల్గా చేసుకునే నోరూరించే ఈ గోబీ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం. ముందుగా ఈ గోబీ రైస్ తయారు చేసుకోవడానికి రైస్ని అయితే ఉడికించుకుని పొడి పొడిగా చేసుకుని పెట్టుకోవాలి. దీనికోసం మీరు బాస్మతి రైస్ అయినా వాడచ్చు, లేదా నార్మల్ రెగ్యులర్ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ని యూస్ చేస్తున్నానండి. 250 గ్రాముల దాకా బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ని ఉడికించేటప్పుడు బియ్యాన్ని ఒక అరగంట నానబెట్టుకుని బియ్యానికి తగ్గట్టుగా మనం నీళ్లు ఎసరు పోసుకోవాలి. ఎసరు వేసాక కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. అండ్ మంచి ఫ్లేవర్ రావాలి అంటే కనుక ఎసరులోనే కొద్దిగా దాల్చిన చెక్క ముక్క, 2-3 లవంగ మొగ్గలు, ఒక యాలుక్కాయ అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసి ఉడికించండి. రైస్కి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా పడతాయి. ఉడికించుకున్న అన్నాన్ని ఇలా పొడి పొడిగా చేసుకుని చల్లారి పెట్టుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు 300 గ్రాముల దాకా కాలీఫ్లవర్ ముక్కలు తీసుకోండి. కాలీఫ్లవర్ ముక్కలు కూడా ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకోండి. మరీ చిన్నవి కాదు, అలాగని పెద్దవి కాకుండా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. కేవలం ముక్కలు మాత్రమే నేను 300 గ్రాములు తీసుకున్నాను. ఈ ముక్కలన్నిటినీ కూడా శుభ్రంగా కడిగేసేయండి. కడిగేసి బౌల్లోకి తీసుకోండి. నేను తీసుకున్న కాలీఫ్లవర్ అనేది ఫ్రెష్గా ఉందండి. ఇందులో ఎలాంటి పుచ్చులు పురుగులు అనేవి లేవన్నమాట. సో వీటిని నేను తిరిగి బాయిల్ చేయట్లేదు. అదే మీరు తీసుకునే కాలీఫ్లవర్ కనుక కొంచెం పురుగులు లాంటివి ఏమైనా ఉంటే కనుక వాటిని పీసెస్ కింద కట్ చేసుకున్నాక కొంచెం వేడి నీళ్ళతో కడగండి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కల్లోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఇవి వేసి ముక్కలకి బాగా పట్టించండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్పు దాకా మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు కూడా వేసేసుకుని ఈ ముక్కలకి వీటన్నిటిని కూడా బాగా పట్టించాలి. ఇందులో కాస్త నీళ్లు కూడా వేసుకుని గోబీ పీసెస్ అన్నిటికీ కూడా ఫ్లోర్ని బాగా పట్టించండి. నేను ఇందులోనే కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేస్తున్నానండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే. కంటికి ఇంపుగా కనిపిస్తుంది తప్ప దాంతో రుచి ఏమీ మార్పు ఉండదు. ఇలా మరీ పలచగా కాకుండా గట్టిగా కాకుండా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీతో పిండిని చక్కగా ముక్కలకి బాగా పట్టించండి. ఇప్పుడు ఈ గోబీ పీసెస్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడం కోసం కడాయిలో నూనె వేసుకోండి. నూనె హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా కాలీఫ్లవర్ని ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా వచ్చేంత వరకు 2-3 బ్యాచెస్లో వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకోవడం కోసం స్టవ్ మీద వెడల్పుగా పెద్దగా ఉండే ఒక కడాయిని పెట్టుకోండి. కడాయిలోకి 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 లేదా 3 పచ్చిమిరపకాయలని చీల్చుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చితో పాటుగా 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి వీటిని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేయాలి. ఆయిల్కి ఆ ఫ్లేవర్ చక్కగా పడతాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత చిన్న ఉల్లిపాయని సన్నగా స్లైసెస్గా కట్ చేసుకుని ఆ ఉల్లి తరుగు కూడా ఇందులో వేసేసేయండి. ఉల్లిపాయలతో పాటుగా 1/2 కప్పు దాకా సన్నగా తురుముకున్న క్యాబేజ్ తరుగు, 2 టేబుల్ స్పూన్ల దాకా ఇలా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకోండి. వీటన్నిటినీ కూడా హై ఫ్లేమ్లో 1 లేదా 2 నిమిషాల పాటు టాస్ చేయండి. ఫ్రైడ్ రైస్ ఇంకా నూడిల్స్ చేసేటప్పుడు వెజిటబుల్స్ ఎప్పుడు కూడా మరీ సాఫ్ట్గా మ్యాషీగా అయిపోకూడదండి. జస్ట్ లైట్గా వేగాలన్నమాట. సో హై ఫ్లేమ్లోనే కొంచెం టాస్ చేసిన తర్వాత మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న గోబీ పీసెస్ అన్నిటిని కూడా వేసేసి అంతా కూడా బాగా కలపండి. 1/2 నిమిషం పాటు హై ఫ్లేమ్లో టాస్ చేయండి. నెక్స్ట్ ఇందులో మనం ఉడికించుకుని పొడి పొడిగా చేసుకున్న రైస్ మొత్తాన్ని కూడా వేసేసి మరొక 1/2 నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే టాస్ చేయండి. ఇప్పుడు ఈ రైస్లోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి. లైట్గా టేస్టెడ్ సాల్ట్ కూడా ఇందులో వేస్తున్నాను స్ట్రీట్ టేస్ట్ కోసం. వద్దనుకుంటే స్కిప్ చేసినా ఏం కాదు. ఇవన్నీ వేసాక 1 నిమిషం పాటు స్పైసెస్ అన్నీ రైస్కి పట్టే విధంగా మసాలాలన్నీ రైస్కి పట్టేలాగా బాగా టాస్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ
1 టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్ వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా వెనిగర్ కూడా వేసేసుకుని మరో నిమిషం బాగా కలుపుతూ టాస్ చేయండి. ఇలా మనం వేసిన రైస్ అంతా కూడా బాగా చక్కగా వేడిగా అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో టాస్ చేసుకున్న తర్వాత దించే ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి కలిపేసి పక్కకు దించుకుని సర్వ్ చేసుకోవడమే. అండ్ ఈ స్ట్రీట్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ని సర్వ్ చేసేటప్పుడు పచ్చి ఉల్లిపాయ అలాగే నిమ్మకాయ బద్దను పెట్టేసి సర్వ్ చేయండి. ఉల్లిపాయ మీద నిమ్మరసాన్ని పిండుకొని ఆనియన్తో పాటుగా ఈ ఫ్రైడ్ రైస్ని తింటూ ఉంటే ఆ మజానే వేరు. చూస్తూ ఉంటేనే మీకు నోట్లో నీళ్ళురుతున్నాయని నాకు అర్థమైపోయింది. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసేయండి. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేయండి. మరి ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.